అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు? ఏమే రామదమ్మా, ఒట్టి చేపల కూర వండుతున్నా, వండేవా? వండుతున్నానయ్యా, జరాగు. ఓయమ్మనే, గిన్ని పైసలు అడిగి ఏందే ఒట్టి చేపల కూర వండి తెచ్చినావా? గిదేంది? గియాల ఎంత భారీ మందు తాగుతున్నావు? తాగుడేనే, మనం ఇవాళ లక్షాధికారులం. గీ పైసలు ఎక్కడి? వస్తే గా పైసలు ఎందుకు తీసినావు? పోయి దాచిపెట్టిపో. గట్ల కాదయ్యా, నువ్వు రోజు కళ్ళమ్మితే 5 నూర్లు కూడా రావు. గిన్ని పైసలు యాడ్ నుంచి వచ్చినాయి? ఏందే నీ లొల్లి? వచ్చిన ధనలక్ష్మిని వద్దనొద్దే గిటి. ముందు గీ పైసలు ఏడికెళ్ళొచ్చినాయో చెప్తావా లేదా? నీకెందుకే, కావాలంటే సొమ్ములు చేపిస్తా. నోర్మయ్. ఏడన్నా బాకీ తెచ్చినవా? చల్, నేను బాకీ చెయ్యా. మరేడన్నా దొరికినాయా? అరే ధమాకుందా నీకు? ఇన్ని పైసలు ఎవరన్నా పోగొట్టుకుంటారే, ఎట్లా దొరుకుతాయి? ఇప్పుడు చేయకు. అయ్యా, మనం నియ్యతోటి బతికేటోళం. కట్టపడిన సొమ్ము మనకొద్దు. గీ పైసలు అడియో చెప్పు. ఇది కష్టపడ్డ సొమ్మే రాములమ్మ, నీకు దండం పెడతా. లొల్లి చేయకు. పెద్ద సార్ ఇచ్చిండు. ఎవలా సారు చెప్పు. మేనేజరు. ఏ మేనేజరు? నీకెందుకు గిన్ని పైసలు ఇచ్చిండు? గంగాధర సార్ అల్లుడొచ్చిండే, గా కొత్త అల్లుడికి గుల్పారం కలిపిన కలు తాగిస్తే లచ్చిస్తానన్నాడే. ఇంతమంది కలులో కలిపి తీసుకుపోయినా లక్షాధికారినైనా ఖతం. ఎంత పని చేసినావు, నీ తల పగల. మనం ఎన్నడన్నా మందు కలిపిన కళ్ళు మందికి పోసినామా? ఇయాల మన బిడ్డ పానాలతో ఉన్నదంటే అది శ్రీవల్లి చేసిన సాయమేనయ్యా. అది మర్చిపోయి అలాంటి శ్రీవల్లికి ఎలా ద్రోహం చేయాలనిపించింది నీకు? గా గంగాధర్ సారు ఎంత మంచోడు. గాళ్ళల్లుడు తాగే కళ్ళులా మందు కలుపుతావా? నీ దినాలు గాను. ఏందే వలుతున్నావు? చేసింది బట్టవాస్ పని, మళ్ళా పెళ్ళ మీద సేతుతున్నావు. సిగ్గు లజ్జ ఏం లేదురా నీకు? క్షమించమ్మా. మామ అని నోరారా పిలిచినే కదా నిన్ను. గప్పిలు పన్న యాదికి రాలేదా మామ నీకు? గట్ల గడ్డి పెట్టి తొలి ఈ దరిద్రునికి ఈయన సావు చెయ్య. కళ్ళు తీసుకుని ఇంటికొస్తే కళ్ళ కపటం లేని మనిషి అనుకున్నా. మైసమ్మకి శాఖ పోసిన నీ పేరు మీద అంటే నా బతుకు కోరుకునేటోని అనుకున్నా. కాని పైసలకు అమ్ముడుపోయి నా భర్తకి మందు కలిపిన కళ్ళు తాగించి ఈ తీరు ఆగం చేస్తామని అనుకోలే మామ. చిన్నప్పటి సంది నీ కళ్ళ ముంగట్నే పెరిగిన కదా మామ. నువ్వన్నా అత్తన్నా నేను నా వాళ్ళు ఎంత తారీఫ్ చేస్తామో నీకెరకనే కదా మామ. మరి నా సంసారమే కాలుతామని ఎట్లా అనుకున్నావు? గా ఆలోచన ఎట్లొచ్చింది మామ నీకు? నా భర్త కళ్ళు తాగడని చెప్పినా నువ్వెళ్ళే. గా కళ్ళు గురించి ఆయనకు తెలియదన్న ఇల్లే. నన్ను తాగిపోయమన్నావు, నా చేత పుణ్యపించుకున్నావు. ఇప్పుడేమైందో ఎరకనా? ప్రేమతోటి తాగిచ్చిన కళ్ళు విషమైంది. కైన మెదడు సోయి తప్పింది. 10 కోట్లు నష్టం వచ్చింది ఎరకనా? ఏందమ్మా నువ్వు చెప్పేది? అయిన మనసులో తప్పు నాదైంది. నా తల్లి గారిలో సేదైంది. నువ్వు చేసిన పనికి ఇప్పుడు జిందగీ అంతా నన్ను నా తల్లి గారింట్లోనే ఉండిపోమంటుండు. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మా శ్రీవల్లమ్మ, నేనేదో 4 పైసలకి ఆశపడ్డాను గాని నేను చేసిన పనికి నీ జిందగీ నాశనం అయిపోతుందని అనుకోలేదమ్మా. తప్పైపోయిందమ్మా, తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. ఈ మాట గీడ కాదు, నా భర్త ముంగడికొచ్చి చెప్పు.
మాట్లాడకండి. నా బిజినెస్ అంటే చులకనో, నా టైమింగ్ అంటే మీకు పట్టదో నాకు తెలియదు, కానీ అడవి మనుషుల కంటే హీనంగా కనిపిస్తున్నారు. బాబు, ఇలా జరుగుతుందని అనుకోలేదు బాబు. మమ్మల్ని క్షమించండి. అనుకోకపోతే నేను వద్దు అన్నప్పుడే నోరు మూసుకోవాలి. చెప్తే వింటారా? ఇంకా మీతో నిలబడి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోలేను. నన్ను నేను ఇంకా తగ్గించుకోలేను. బావగారు ప్లీజ్ నా మాట వినండి. వినను. ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండను. బాబు, అలా అనకండి. తప్పైపోయింది. కనీసం శ్రీవల్లి వచ్చేదాకైనా ఉండండి. వచ్చి ఏం చేస్తుంది? ఇప్పటిదాకా చేసింది చాలదా? నేనిక్కడ ఉండడం కాదు, మీరే తనని ఇక్కడ పెట్టుకోండి శాశ్వతంగా. ఒక్క నిమిషమే నన్ను అన్కాన్షియస్ లోకి నెట్టింది. ఆ ఒక్క నిమిషమే నన్ను నేను మర్చిపోయేలా చేసింది. ఆ ఒక్క నిమిషమే నీ మాట వినేలా చేసింది, నన్ను ఓడిపోయేలా చేసింది. ఇంకా చాలు. మీకు దండం పెడతా, మీ కాళ్ళు మొక్కుతా. తప్పు మేం చేయలే. మీరు సోయదప్ప నీకే కారణం. నేను కాదు, నా వాళ్ళు కాదు, గక్కోమరయ్య. వీడేం చేశాడు? వాళ్ళ నాకు విషం తాగించింది, వాళ్ళ నన్ను సెంటిమెంట్తో ఇరికించింది. అయ్యా మీ బాంచన్, మిమ్మల్ని కళ్ళు తాగమని చెప్పింది ఆయమ్మే కావచ్చు, అమ్మోరంటిన కళ్ళు అని చెప్పింది గిళ్లే కావచ్చు. కాని దొరా, మీరు సోయ తప్పి పడిపోనికి కారణం గిద్దిక్కు మల్నోడే, నా మొగుడేనయ్యా. అవును సారు, నేనేనాడు మందికి కల్తీ కళ్ళు పోయిలా. కులవేట కొమ్మరే అంటే నమ్మకమైనోడు. ఎంతో మంది నా కళ్ళు తారీఫ్ చేస్తారు. నా కులంలోనే ఎవ్వరు మందు కలపరయ్యా. కానీ నేను ఇవాళ మొత్తం మందు కలపాల్సి వచ్చిందయ్యా. తప్పయిందయ్యా. ఎంత పని చేసావురా కొమరయ్య? నీకేం పోయా కలవరా? ఎందుకు ఇలా చేసావురా? ఎందుకురా మందు కలిపావు? నువ్వు చేసిన పని వల్ల ఎంత దారుణం జరిగిందో తెలుసా? ఎంత లాస్ అయ్యానో తెలుసా? అయ్యా, గీడు పైసలకు అమ్ముడు పోయిండయ్యా. శ్రీవల్లి మా ఇంటి బిడ్డ తీరు గది కూడా మర్చిపోయిండు. మీ చేత కళ్ళు తాపీయమని ఎవలో చెప్పిండ్రంట. గందులో మందు కలపమని పైసలు కూడా ఇచ్చిండ్రంట. ఎవర్రా నా చేత మందు కలిపి కళ్ళు తాగించమంది? ఎవరో మేనేజర్ సార్ అంటయ్యా. నన్ను ఎత్తుక్కుంటూ వచ్చిండు. ₹1,00,000 చేతిలో పెట్టి, సామ్రాట్ సార్కి అభిమానంతో కళ్ళు తీసుకుపో, అమ్మోరు పేరు చెప్పి తాగించమన్నాడయ్యా. పైసలకు ఆశపడి ఈ పని చేసినానయ్యా. ఎవర్రా మేనేజర్? చెప్పరా, చెప్పు. అయ్యా, తనెవరో నాకు తెలియదు.